ఉల్వాకాయ కర్ర కర్ర అంటుంది. నమస్తే, నేను మీ కిషన్ కాక. ఎట్లున్నారు? నేనైతే బిందాసున్నా, మీరు కూడా అట్లే ఉన్నాను కోరుకుంటున్నా. చలో ముచ్చటైంది, ఇక ముళ్ళెం కూడా పట్టుకొని బాగా ఏందనుకుంటారు. ఏంది కొత్త ఛానల్ క్రియేట్ చేస్తున్నా. సో చూడండి, మొత్తం పల్లె రుచులను చూపిద్దామని చెప్పేసి మీకు కొత్తగా రెడీ చేసుకుందాం. ఓకేనా? हाय 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 మై దోస్తు. హాయ్, నమస్తే. చెప్పేడా. హాయ్. సో ఈ గుడిచే, ఈ గద్దె, ఈ పొలం, ఈ మొత్తం చూస్తున్నారు కదా. ఈ పొలం అంతా ఇది మనది దోస్తు బబ్లు, మా చిన్నప్పటి దోస్త, చెడ్డి దోస్త అన్నట్టు ఇది. సో ఇదంతా వీళ్ళే అన్నమాట. ఇక్కడ చిన్న ప్రోగ్రామ్, ఫస్ట్ ప్రోగ్రామ్ వీళ్ళ దగ్గర చేస్తున్నాం. కిలో మొత్తానికి అయితే పంపు కాడికి పోతున్నాం. మొత్తానికైతే శుభ్రంగా కడుక్కున్నాం మనం ఉల్వకాయలు, కార్యాలు. ఇలా రెసిపీ ఏంటంటే ఉల్వకాయ కార్యాలు ఫ్రై. ఓకేనా? చలో. సో మొత్తానికి అయితే మనం ముగ్గురు పెట్టుకున్నాం. ఇది జర హీట్ అయితే టైం పడుతుంది బాగానే. ఉల్లిగడ్డలు మంచిగా గోలినాయి. సో మన ఆకు, పువ్వు వేసుకుందాం. దాంతోపాటు 4 లవంగాలు, 4 యాలకులు, సో మొత్తానికైతే ఉల్లిగడ్డలు, అల్లం, ఆకు, లవంగా, యాలకులు అయితే మంచిగా గోలినాయి. ఇప్పుడు తర్వాత పసుపు వేసుకుందాం మనం. పసుపు యాంటీబయాటిక్ వాడాలి. సో మంచిగా గోలిన తర్వాత మనం మంచిగా కడుక్కున్న ఉల్వకాయలు, కార్యాలు వేసుకుందాం. సో మంచిగా కలిపేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకుందాం. ఒక్కొక్కరు ఎల్లిగడ్డలు, ఎల్లిపాయలను చిన్న చిన్న తురుములెక్క కోసి వేసుకుంటారు, దీన్ని నూరు వేసుకుంటారు. సో ఎట్లా మన డిఫరెంట్ ఏంటంటే, ఇవి నేనైతే ఒక్కోసారి గడ్డనే ఎత్తుండి, అది ఉడికేటప్పుడు మంచిగా దాని ఉడికే టైంలో రసం అనేది ఎల్లిగడ్డ పట్టుకొని ఆ గడ్డలకెళ్ళి తీసుకొని తింటే ఆ టేస్ట్ వేరే ఉంటుండే. సో ఇప్పుడు ఇక ఈ ఉలవకాయలకైతే ఇప్పిన కాయల్ని ఇట్లేసేస్తా, పాయలు కొయ్య, దీన్ని దంచా. మనకు పని కింద పడ్డా కానీ దీన్ని తీసుకొని తిన్నా కానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఆ టేస్ట్ వేరే. ఇక చూస్తారు కదా మీరు కూడా, రండి. సో అంత మంచిగానే ఉంది. ఈ స్టవ్ ఎందుకు పెట్టిండి ఇక్కడ, మట్టిపోయిన వండొచ్చు కదా, కట్టెల పోయి వండొచ్చు కదా అని చెప్పి అనుకుంటే డౌట్ కామెంట్ పెడతారు.
సో 3-4 రోజుల నుంచి చూసుకుంటానంటే వర్షం బీభత్సంగా ఉంది, ఎక్కడెక్కడ మునిగిపోతున్నాయి. మాకు కట్టెలు మొత్తం తడిచిపోయినాయి. లేకపోతే కట్టెల పొయ్యి మీదనే ప్లాన్ చేసుకున్నాం, ఆ కట్టెల పొయ్యి మీద అండి చూపెడదామని అనుకున్నాం మీకు. కాకపోతే మొత్తం వానకు తడిచిపోయి మొత్తం ఎక్కడెక్కడ బురదమయం అయిపోయింది. సో అందుకని చెప్పేసి మనకి వీలున్నదైతే స్టవ్, సో దాని మీదనే అండి చూపెడదామని చెప్పేసి ఫస్ట్ వీడియో ఇట్లా ప్లాన్ చేసిన. నెక్స్ట్ వీడియో నుంచి వెళ్ళి వాన లేకపోతే మంచి కట్టెల పొయ్యి మీదనే మంచి రెసిపీ చూస్తా. ఇంకో ముచ్చట ఏంటంటే మీకు నచ్చిన వంటకాలు కూడా కింద కామెంట్లో పెట్టండి. ఇందులో ఆఫర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక 10 నిమిషాలు నేను చెప్తా ఆఫర్స్ ఏందనేది. సో ఇప్పుడైతే కూర ఉడికిందా లేదా అంటే చూసుకుందాం దానికి, ఓకేనా? రైట్. సో ఇప్పుడే ఎల్లిపాయలు అంటే చేసుకుందాం. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. సో 10 నిమిషాలు అయింది, చూసుకుందాం. సో మనం ఉప్పు వేసుకుందాం, ముక్కకు మంచిగా పడుకుంటుంది. అలాగే కారప్పొడి వేసేసుకుందాం తగినంత. మొత్తానికైతే ఉప్పు కారం వేసేసుకుందాం, కలుపుకొని ఒకసారి ఒక 10 నిమిషాలు మూత వేసేసుకుందాం. ఒకసారి వచ్చి చూడండి ఫ్రెండ్స్, నోరు ఊరించే ఉలవకాయ కార్యాల ఫ్రై ఎట్లుందో కామెంట్లో పెట్టాలి. నాలుకనైతే నాకు ఆగుతలేదు, తినాలి తినాలని అప్పంచే నీళ్ళు ఊరుతాయి నాలుకలా. చూసిరా ఎట్లా అట్లుంటుంది మరి మనం వండితే. మీకు యూట్యూబ్ ఛానల్ నేమ్ కూడా నేను చెప్పలే కదా, చెప్తా. ఈ కూర అయిపోయాక, ఫ్రై అయిపోయాక అప్పుడు రివీల్ చేస్తా. అంతవరకు వెయిట్ అండ్ సీ, ఓకేనా? సో కూర ఉడకడానికి రెడీ అయిపోయింది కాబట్టి మనం అరిటాకులు పోవడానికి వచ్చినాం. మంచిగా ఆకులు పోసుకొని ఈ ఆకులలో తింటా ఉంటే మజా ఉంటుంది. ఓకే, 2 అయితే సరిపోతే మనకు ఎక్కువ అవసరం లేదు. సో చూసిరు కదా ఎట్లున్నాయి ఆకులు, నిగనిగలాడుతున్నాయి కదా చేలో. ఈ ఆకులు మంచిగా కడుక్కొని ఇలా వేసుకొని ఉలవకాయలు కార్యాలు తింటే ఉంటుంది. నేనైతే చెప్పా, ఇక ఆగుతాయి నాకు. చలో ఉరుకుదాం పారి. వావ్, నోరూరించే ఉలవకాయ కార్యాల ఫ్రై సూపర్. వాసన అయితే నాతో అయితే లేదు. ఫస్ట్ అయితే మనం టేస్ట్ చేసేసుకుందాం అంతే. ఉలవకాయ కర్ర కర్ర అంటుంది. టేస్ట్ మాత్రం ఇచ్చి పడేసింది పో. బొరాన్ ఉన్నది మొత్తం ఉలవకాయ ఫ్రై. మీరు కూడా రండి తొందర, కామెంట్లు పెట్టండి మీకు ఏం కర్రీ ఇష్టమో కామెంట్లు పెట్టేసేయండి, మీకు అండి చూపిస్తా. మీరు కూడా ఆఫర్ ఏంటంటే కామెంట్లలో పెడతారు కదా, పెట్టిన కామెంట్లలో 5 కామెంట్లలో ఎవరైతే ఫస్ట్ పెడతారో వాళ్ళకు మా వంట తినే అదృష్టం ఉంటుంది. అదృష్టం ఏంది అది అనుకునేరు, అదృష్టం కాదు కానీ మా దగ్గరికి వచ్చి మాతో పార్టిసిపేట్ చేసి మేము వండిన వంట తిని హాయిగా కడుపు నిండా ఇంటికి వెళ్ళే భాగ్యం అన్నమాట. ఇది ఆఫర్. కామెంట్లో ఈ సెకండ్ వీడియో నుంచి వెళ్ళి ఎవరైతే 5 కామెంట్లలో ఫస్ట్ కామెంట్ అయితే ఎవరిది ఉంటుందో
వాళ్ళు మా దగ్గరికి వచ్చి తింటారు మా వంట. ఓకేనా? రైట్. ఛానల్ నేమ్ లీక్ చేస్తా, టైం ఉంది. సో ముందుగా మా వాళ్ళని అయితే టేస్ట్ చేసి ఎట్లుందో చెప్పమంట. వస్తారు మా వాళ్ళు. చూడండి, చలో సునీల్ టేస్ట్ చేసి కర్రీ ఎట్లుంది, ఉలవకాయ కార్యాల ఫ్రై. మా కిషన్ కాక చేతి పడితే ఏ కర్రీ అయినా అదిరిపోవాల్సిందే. థ్యాంక్ యూ Super. థ్యాంక్ యూ. చలో శేఖర్, బొరాన్ బొరాన్ ఉంటుంది. చూసిరా ఎట్లుందో. సూపర్ మామ, నువ్వు అన్న కర్రీ సూపర్ ఉంది. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. చలో బబ్బే, తినేసి నీ ఫీలింగ్ ఏందో చెప్పేసిరా. నైస్, బాగా చేసినావు కిషన్ కాక. మనం 7th క్లాస్ గెట్ టుగెదర్ చేసినప్పుడు వంట సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నది, అంతకు మించి వంట చేసినావు. థ్యాంక్ యూ రా. మళ్ళొక్క వీడియోలో మంచి రెసిపీ చూపిస్తా. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్, లవ్ యూ.